సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి? గ్యాస్ట్రిక్ సమస్యలో మీరు అన్నట్టు ఉబ్బరం ఎందుకు వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, వర్క్లో పడి టైం లేక కొంతమంది ఫుడ్ స్కిప్ చేస్తూ ఉంటారు, లేదంటే కొంతమంది లేట్గా తింటూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మీరు ఎప్పుడైతే ఈ టైంకి ఫుడ్ తీసుకోరో, ఆ బైల్ జ్యూస్ యాసిడ్ సెక్రీషన్ టైం, సడన్గా మీరు ఎక్కువ ఇంటర్వెల్ ఫాస్టింగ్ చేస్తే సోడా కానీ లేకపోతే ఈనో కానీ ఈ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో వీటి వల్ల నిజంగానే మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందా, లేకపోతే దీనివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సోడా కానీ ఈనో కానీ జస్ట్ ఒకటి. హాయ్, హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. మనం సాధారణంగా ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఐటమ్స్ని మనం తీసుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు మనకి పొట్ట ఉబ్బరంగా, బ్లోటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది గ్యాస్ట్రిక్ సమస్య అని కూడా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లలో మనం చాలా ఆల్టర్నేటివ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. లైక్ ఈనో కానీ లేకపోతే సోడాస్ కానీ లేదంటే జీరా వాటర్ అని చెప్పేసి డైజెషన్ కోసం ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటివన్నీ చేయడానికి ఇది ఎంతవరకు సేఫ్? నిజంగా అసలు ఎలాంటి ఆహారం తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, వాటిని మనం ఎలా నివారించుకోవచ్చు, ఇవన్నీ విషయాల గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ జతిన్, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్, అంటే జనరల్గా మన ఇండియన్స్ అంటే బేసిక్గా మన తెలుగు పీపుల్లో ఏంటి అని అంటే ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మోస్ట్లీ మసాలా ఫుడ్స్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో వీళ్ళల్లో అంటే బేసిక్గా మనలో మెయిన్గా ఏంటి అని అంటే ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువ శాతంగా పొట్ట ఉబ్బరంగా అనిపించడం, తిన్న వెంటనే లేకపోతే గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపించడం అంటూ జరుగుతూ ఉంటుంది. సో ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి? గ్యాస్ట్రిక్ సమస్యలో మీరు అన్నట్టు పొట్ట ఉబ్బరం అనేది చాలా ప్రిడామినెంట్ కంప్లైంట్. ఉబ్బరం ఎందుకు వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మనం తినే ఫుడ్ టైప్ బట్టి ఎలాంటి ఫుడ్స్ వల్ల అనేది మనం వద్దాం. సెకండ్ థింగ్, టైమింగ్ ఆల్సో. నాట్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బట్ ఆల్సో ఏ టైంలో తింటున్నాము, రెగ్యులర్గా తింటున్నామా లేదా, అండ్ ఎంత ఫాస్ట్గా తింటున్నాం, సరిగ్గా నములుతున్నామా లేదా. ఎందుకంటే ఫాస్ట్గా తిన్నప్పుడు కానీ లేకపోతే టీవీ చూస్తూ తిన్నప్పుడు కానీ వి చ్యూలెస్ అండ్ చాలా ఎయిర్ని స్వాలో చేస్తాం. ఆ స్వాలోడ్ ఎయిరే ఉబ్బరం తెలుస్తుంది. అది మనకు తెలియకుండానే మనం ఎయిర్ని తాగేస్తాం. సో అందుకని నిదానంగా నమిలి తినాలి, టైం తీసుకొని తినాలి. మైండ్ఫుల్ ఈటింగ్, తినేటప్పుడు వేరే యావిగేషన్స్ నుంచి దూరంగా ఉండడం, టైంకి తినడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మీరు అడిగిన క్వశ్చన్, ఏ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మనందరికీ తెలిసిందే. హెవీ మసాలా ఫుడ్ కానీ, బాగా స్పైసీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఆయిలీ ఫుడ్స్, డెజర్ట్స్, హెవీ మీల్స్, థాలీస్ కానీ బిర్యానీస్ కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు ఒకేసారి తినడం, ఇవన్నిటి వల్ల ఆబ్వియస్గా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది. అండ్ దానివల్ల కడుపు ఉబ్బరం ఉండడము, యాసిడ్ రిఫ్లక్స్ అవ్వడం కానీ, గ్యాస్ట్రిక్, తేన్పులు, ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడన్నా ఒకసారి మనం ఒకేషనల్గా ఇలా ఉంటే దానికి పర్వాలేదండి. బట్ ఫ్రీక్వెంట్గా అవుతుంది అంటే ఇట్స్ ఎ సిగ్నల్ దట్ సంథింగ్ రాంగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. మీ కడుపులో బ్యాక్టీరియా చెడిపోవడం కానీ, అసిడిటీ పెరగడం కానీ, అల్సర్ ఫామ్ అయ్యే రిస్క్ కానీ, రిఫ్లక్స్ వల్ల ఫుడ్ పైప్లో డ్యామేజ్ కానీ, ఇలాంటి డ్యామేజెస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో సార్, ఇప్పుడు ఈ మనకి ఫుడ్ తీసుకున్న తర్వాత మనకి స్టమక్లో డైజెస్ట్ అవ్వడానికి కొన్ని యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ యాసిడ్స్ కాకుండా మనకి ఈ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వకుండా ఊరికే మీరు అన్నట్టు త్రేంపులు వచ్చినప్పుడు మనకి యాసిడ్ ఫామ్లో ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ యాసిడ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? సో మనకి నార్మలీ ఫుడ్ పైప్ అనేది ఒక వన్ వే స్ట్రీట్ అనమాట. మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ అనేది వెనక్కి రాకూడదు. అందుకని వాల్వ్ ఉంటుంది స్టమక్కి ఫుడ్ పైప్ మధ్యన. అది యాసిడ్ని ప్రివెంట్ చేస్తుంది ఫుడ్ పైప్లోకి రావడానికి. నార్మల్గా ఫుడ్ తిన్న తర్వాత కడుపులో ప్రొడ్యూస్ చేసిన యాసిడ్ అనేది కడుపులో ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి మాత్రమే. బట్ కొన్నిసార్లు ఈ వాల్వ్ అనేది వీక్ ఉండడం వల్ల ఆ యాసిడ్ అనేది పైకి రావచ్చు. ఈ వాల్వ్ వీక్ ఎందుకు అవుతుంది అంటే, ఒకటి స్మోకింగ్, తర్వాత ఒబేసిటీ, బాగా బరువు ఎక్కువ ఉండడం, తర్వాత చాలా రోజుల నుంచి మీరు ఫ్యాటీ, డీప్ ఫ్రైడ్, ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ స్ఫింక్టర్ వాల్వ్ అనేది మజిల్ వీక్ అయిపోతుంది. వీక్ అయ్యి కడుపులో ఉన్న కంటెంట్స్ పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఓవర్ ఈటింగ్ చేస్తారో, హెవీ మీల్స్ తీసుకుంటారో, అప్పుడు కడుపులో ఉన్న బ్లోటింగ్ వల్ల
యాసిడ్ అనేది పైకి రిఫ్లక్స్ అవుతుంది, ఎస్పెషల్లీ ఈ వాల్వ్ ఓపెన్ ఉంటే. సో ఈ వాల్వ్ వీక్నెస్ ఎక్కువ ఉంటే దాన్ని హర్నియా అని కూడా అంటాం, హైటస్ హర్నియా. సో ఈ కారణాల వల్ల మనకి ఈ యాసిడ్ పైకి రావడం వల్ల కొంతమంది ఛాతీలో మంట, కొంతమందికి పుల్లని తేన్పులు, నేను అన్నట్టు నోట్లో యాసిడ్ వచ్చినట్టు ఆ సెన్సేషన్స్ అనేవి వస్తుంటాయి. దీన్ని మనం యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. సో సార్ ఇప్పుడు మన దగ్గర ఏంటి అని అంటే మోస్ట్లీ ఇప్పుడు మనం అంటే జనరల్ టాపిక్ తీసుకుందాం. లైక్ ఇప్పుడు ఒకవేళ నేను బిర్యానీ తిన్నాను అనుకో, నాకు వెంటనే అదే థమ్స్ అప్ లేకపోతే కూల్ డ్రింక్స్ ఏదైనా ఒకటి కావాలి అనిపిస్తుంది. సో నాలానే చాలా మంది కూడా ఇలాంటి సినారియోకి అలవాటు పడి ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళల్లో ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే ఎప్పుడైనా ఒకేషనల్గా పార్టీలో అప్పుడు తీసుకుంటే దానివల్ల ప్రాబ్లం ఉండదు, కానీ కొంతమంది అదే పనిగా ఎక్కువ తీసుకోవడము, బయట ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఈ బిర్యానీస్ ఎస్పెషల్లీ మిడ్ నైట్ తినడము, దాంతోపాటు ఎక్సెసివ్ కంటెంట్ లెవెల్లో కూల్ డ్రింక్స్ కానీ కార్బోనేటెడ్ బివరేజ్ తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. యాసిడిటీయే కాకుండా యాసిడ్ రిఫ్లక్స్, ఇండైజెషన్, కడుపులో బ్యాక్టీరియా అనేది మారిపోవడము, లాంగ్ టర్మ్లో డైజెషన్ ఇష్యూస్ రావడము చాలా కామన్గా చూస్తున్నాం. మనం యూజువలీ డోంట్ డైన్ ఆఫ్టర్ 9 అంటాం, 9 PM తర్వాత తినకూడదు. సో ఎంత ఎర్లీగా డిన్నర్ చేస్తే అంత మంచిది. అండ్ మార్నింగ్ మీల్ అనేది హెవీగా ఉండాలి. ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది మిడ్ నైట్ బిర్యానీస్ కానీ, థమ్స్అప్ కాంబినేషన్స్ కానీ. సో ఇవి యూజువల్లీ అసలు మనకి ఈవెన్ ఫ్రమ్ ఏజెస్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. బ్రేక్ఫాస్ట్, టేక్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్, అండ్ లంచ్ లైక్ నార్మల్ పర్సన్, అండ్ డిన్నర్ లైక్ ఏ పాపర్ అంటారు. సో ఎంత హెవీ బ్రేక్ఫాస్ట్ ఉంటే అంత మంచిది, యువర్ మెటబాలిజం ఈజ్ వెరీ యాక్టివ్. లంచ్ మోడరేట్గా తీసుకోవాలి, తర్వాత డిన్నర్ అనేది ఎంత లైట్గా పెట్టుకుంటే అంత బెటర్, ఎంత తొందరగా పెట్టుకుంటే అంత బెటర్. సో సార్ ఇందాక మీరు అన్నారు లైక్ మనం తినే ఫుడ్ ఒక వంత అయితే మనం ఏ టైమింగ్స్లో తింటున్నాం అన్నది కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ అని అన్నారు. సో ఇప్పుడున్న జనరేషన్లో మనం మాట్లాడుకున్నట్టు టైం అనేది సరిపోక లేకపోతే టైం లేక వర్క్లో పడి టైం లేక కొంతమంది ఫుడ్ స్కిప్ చేస్తూ ఉంటారు, లేదంటే కొంతమంది లేట్గా తింటూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీకి ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది, మనకి ఎన్నో ఏళ్ళ నుంచి అలవాటై ఉంటుంది. సో ద బాడీ ఈజ్ యూస్ టు సెక్రీటింగ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ, బైల్ జ్యూస్, డైజెస్టివ్ జ్యూసెస్ అనేది ఒక క్లాక్ పద్ధతిలో వస్తుంది. అఫ్కోర్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇంకా కొంచెం అడిషనల్గా రిలీజ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఈ టైంకి ఫుడ్ తీసుకోరో, ఆ బైల్ జ్యూస్, యాసిడ్ సెక్రీషన్ టైము మీ ఫుడ్ టైం మ్యాచ్ అవ్వట్లేదు, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ హైపర్ యాసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ స్కిప్పింగ్ మీల్స్ ఇస్ అ వెరీ డేంజరస్ థింగ్. సో యూజువలీ మనం ఏంటంటే హెవీ వర్క్ ఉన్న వాళ్ళు, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్న వాళ్ళు మీల్స్ని ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, అలా చేయడం వల్ల ఏంటంటే ఆ ప్రొలాంగ్ పీరియడ్, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా సడన్గా మీరు ఎక్కువ ఇంటర్వెల్ ఫాస్టింగ్ చేస్తే అప్పుడు యాసిడ్ అనేది ఎక్కువ బిల్డప్ అయ్యి దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఒకవేళ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలనుకున్నా కూడా మీరు ఇంటర్వెల్ అనేది స్లోగా పెంచుకుంటూ పెరగాలి. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ అ టైమ్ రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్, దానికన్నా కూడా క్యాలరీ రెస్ట్రిక్టెడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూజువలీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, మీరు ఫాస్టింగ్, మీల్ స్కిప్పింగ్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే టైంకి స్టిక్ అయ్యి స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి. కొద్దిగా పదే మీరు లంచ్ కానీ డిన్నర్ కానీ ఎంత తీసుకుంటారో ఒక 20% తగ్గించండి. తగ్గించి ఏం చేస్తారంటే 11 AM కానీ 5 PM కానీ మిడ్ మీల్ టైంలో ప్లస్ హెల్తీ స్నాక్ తీసుకోండి, లైక్ సోక్డ్ డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫైబర్ రిచ్ ఫుడ్ కానీ, కుకుంబర్, గోవా ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకుంటే యూఆర్ గివింగ్ టైమ్ ఫర్ ద స్టమక్ టు డైజెస్ట్ ద థింగ్స్. అండ్ ఆన్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఓవర్ ఇయర్స్ మీరు ఈ హ్యాబిట్ ఫామ్ చేసుకుంటే మీరు చాలా ఫ్యూచర్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయగలుగుతారు. సార్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఏంటి అని అంటే ఈ కొంచెం మనకి స్టమక్లో ఉబ్బరంగా అనిపించినప్పుడు కానీ లేకపోతే డైజెస్ట్ అవ్వట్లేదు లేకపోతే పుల్లటి త్రేంపులు వచ్చినప్పుడు మనలో చాలామంది ఏంటి అని అంటే లైక్ సోడా కానీ లేకపోతే ఈనో కానీ ఈ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో వీటి వల్ల నిజంగానే మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందా, లేకపోతే దీనివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో సోడా కానీ ఈనో కానీ జస్ట్ ఒక టెంపరీ రిలీఫ్ అనమాట. అంటే యాసిడ్ న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ కానీ, ఎఫర్వెసెంట్ ఇది ఉంటుంది కదా, బబుల్స్ వచ్చి, సో ఇట్ గివ్స్ అ టెంపరీ సాటిస్ఫాక్షన్, రిలాక్సేషన్ ఫర్ ద అబ్డమెన్. బట్ యాక్చువల్లీ మనకి యాసిడిటీ ప్రాబ్లమ్ని కానీ, బ్లోటింగ్ని కానీ రూట్ కాజ్ని అడ్రస్ చేయదు. ఇట్స్ జస్ట్ దట్ ఫైర్లో వాటర్ పోసినట్టు టెంపరీగా అప్పటికి ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి హోమ్ రెమెడీస్, జీరా వాటర్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు, టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. కానీ ఫ్రీక్వెంట్గా అవుతుందంటే మాత్రం డెఫినెట్గా దానికి ప్రాపర్ మెడికేషన్స్, రూట్ కాజ్ మీ లైఫ్ స్టైల్ అది కరెక్ట్ చేసుకోవడము, అవసరమైతే మెడికేషన్స్ వాడడం ఇంపార్టెంట్ అండి.
సార్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే అంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళు వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్య అని తెలియకుండానే అబ్డామినల్ పెయిన్స్ వస్తున్నాయి అని అంటారు. సో దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు? ఇది గ్యాస్ వల్లనే వస్తుంది లేదు అని అంటే రియల్‌గా కూడా ఇది అబ్డామినల్ పెయిన్ అయినా లేకపోతే ఏంటి అన్నది మనం ఇది ఎలా గుర్తించవచ్చు? సో కడుపు నొప్పి అనేది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అనేది. జస్ట్ ఉబ్బరము, ఇండైజెషన్ అనేది తరచుగా చూసేది దానికి మనం మెడికేషన్స్ ఆర్ సింపుల్ ట్రీట్మెంట్ సరిపోతుంది. కానీ కడుపు నొప్పి అన్నప్పుడు అది ఓన్లీ గ్యాస్ట్రిక్ సమస్య వల్లనే ఉందా, లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా అనేది ఇంపార్టెంట్. వేరే ఏ కారణాల వల్ల కడుపులో నొప్పి రావచ్చు, ఎస్పెషల్లీ పైపట్టులో అంటే మీకు ఒకవేళ ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉన్నా, గ్యాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్నా, కడుపులో అల్సర్ ఉన్నా ఈ పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా చిన్న పేగులో ఏమైనా వాపు ఉన్న, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కానీ, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఐబిఎస్ కానీ, సో ఇలాంటి రకరకాల జబ్బుల వల్ల కడుపులో నొప్పి రావచ్చు. సో మీరు ఎలా గుర్తిస్తారు ఇది నొప్పి జస్ట్ గ్యాస్ట్రిక్ వలన అంటే, పెయిన్ అనేది సడన్గా పెరిగి సడన్గా తగ్గిపోవడం, కొంచెం సివియర్గా రావడము, లేకపోతే ఒకవేళ వచ్చినా కంటిన్యూస్గా చాలాసేపు ఉండడము, దాంతోపాటు అడిషనల్గా వేరే సిమ్టమ్స్ లైక్ వాంతులు కానీ, మోషన్స్ రాకపోవడం, కడుపులో ఉబ్బరం, సింపుల్ మెడిసిన్స్తో తగ్గకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్, వెయిట్ లాస్, మింగడానికి ఇబ్బంది, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయించుకోవాలి. యూజువల్లీ మేము ఫస్ట్ చేసేది అల్ట్రాసౌండ్, దాని తర్వాత అవసరమైతే ఎండోస్కోపీ కానీ, సిటీ స్కాన్ కానీ చేసి రూట్ కాజ్ అనేది నిర్ధారిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఓకే.